నేనిలా అంటుంటే మీరేం మాట్లాడరేంటి దొరబాబు? నేను మీ జ్యోతిని కాదేమోనని మీకు కూడా అనుమానంగా ఉందా? మీరు కూడా నన్ను నమ్మరా? నేను మీ భార్యను కాదు అని ఇలా నిరూపించుకునే రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు దొరబాబు. నిన్ను ఇబ్బంది పెడదామని కాదు, నువ్వేమో చావు బ్రతుకుల నుండి బయటపడొచ్చానని అంటున్నావు. ఇక్కడ వర్షాలా ఉన్నది కూడా జ్యోతి అనే నా నమ్మకం. నాకేం అర్థం కావట్లేదు, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడేంటి? నేనే మీ జ్యోతినని నిరూపించాలి అంతేనా? అయితే మనిద్దరి మధ్యన జరిగిన ఒక విషయం చెప్తాను. అది మీరు కానీ నేను కానీ మర్చిపోలేని జ్ఞాపకం దొరబాబు. సరే చెప్పు. మన పెళ్ళైన కొత్తలో పొద్దున్నే మీరు నా కోసం కాఫీ తీసుకుని వచ్చారు, గుర్తుందా దొరబాబు? బ్రహ్మదేవుడు నీ మీద శ్రద్ధ పెట్టి నిన్ను తయారు చేసినట్టున్నాడు జ్యోతి. అందాన్ని మంచి మనసుని కలగలిపి నీకిచ్చాడు. పాపం జ్యోతి కాలు కందింది. ఊరికే ఉండకుండా ఇలాంటివే చేసి నన్ను టెన్షన్ పెడుతుంది. కనీసం చెప్పను కూడా చెప్పదు. అయ్యో దొరబాబు, నా కాలెందుకు టచ్ చేస్తున్నారు? టచ్ చేయడం కాదు జ్యోతి, కాలైన చోట ఆయింట్మెంట్ రాస్తున్నాను. కాలివ్వు. వద్దు దొరబాబు, భార్య కాళ్ళు భర్త ముట్టుకోకూడదు, తప్పు. తప్పు లేదు, ఏమీ లేదు. అయినా కాలు ఎలా కాలింది? ఇంట్లో చెత్త పేరుకొని పోయిందని తగలపెడుతుంటే ఒక నిప్పు రవ్వ కాలు మీద పడింది. నీకెందుకొచ్చిన పనులు జ్యోతి ఇవన్నీ? వద్దంటుంటే వినవు. చూడు ఎలా కాలిందో. ముందు ఆయింట్మెంట్ రాయి నువ్వు. నా మాట వినండి. మీరు నా కాలు తాకటం మహాపాపం. ఆ గాయం మెల్లిగా అది తగ్గిపోతుంది. తర్వాత నేనే ఆయింట్మెంట్ రాసుకుంటాను. నీ సంగతి నాకు బాగా తెలుసు. నా గురించి తప్ప నీ గురించి నువ్వు అస్సలు ఆలోచించవు. భర్తకి భార్య సేవ చేయడం ఎంత పుణ్యమో, భార్యకి భర్త ఇలాంటి సపర్యలు చేయడం అంతే అదృష్టం. ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నా. ఇలా ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. అప్పుడు కాలిన గాయం మచ్చ ఇంకా అలాగే ఉంది. ఈ గుర్తు చాలదా దొరబాబు? నేనే మీ జ్యోతి నేను చెప్పడానికి. మీరు నా కాలు ముట్టుకోవటం తప్పని నేను మీ చేత ఆయింట్మెంట్ రాయించుకోలేదు, కానీ మీరు రాశారు. తర్వాత ఆ గాయం గురించి నేనంత కేర్ తీసుకోకపోవటం వల్ల ఇలా మచ్చగా మిగిలింది. ఆ
అదే ఈరోజు సాక్ష్యంగా పనికొచ్చింది.